హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు 5వ భాగం. నరేష్కి ఇదొక కఠినమైన పరీక్షగానే అనిపించింది. అతడికి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అతడి తల్లిదండ్రులకు అంతకు పట్టలేదు కొడుకు గొప్ప గొప్ప చదువులు చదవాలని. ఎందుకంటే వాళ్ళకి రోజుకు లక్షల మీద నడిచే వ్యాపారాలున్నాయి. ఇంటర్ అయిపోగానే బిజినెస్ చూసుకోమన్నాడు తండ్రి. కనీసం పేరు చివర ఒక డిగ్రీ అయినా లేకపోతే ఎలా అని నరేష్ బీఎస్సీలో చేరాడు. ఏదో ఆ డిగ్రీ అయిందనిపిస్తే చాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. గోల్డ్ మెడల్ కోసం పోటీ పడడం అంటే మాటలా? రేయింబవళ్ళు ఒక తపస్సుగా చదవాలి. ఉష మెప్పు పొందాలంటే తను చదవక తప్పదు. నరేష్ చదవడం మొదలుపెట్టాడు. శ్రమకు తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందన్నట్లుగా చురుకైన విద్యార్థిగా లెక్చరర్స్ దృష్టిలో పడ్డాడు. కొద్ది రోజుల్లోనే సహ విద్యార్థులలో కూడా ఒక గుర్తింపుని, ప్రత్యేకతని పొందగలిగాడు. చదువుతో పాటు ఆటల్లోనూ, పాటల్లోనూ, చర్చా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఉష కంటి చివర్ల నుండి ఒక మెరుపులా జారవిడిచే ప్రశంసలను జాగ్రత్తగా అందుకుంటున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు. ఆ రోజు కాలేజీలో చర్చా కార్యక్రమం నడుస్తూ ఉంది. విషయం జీవితం పురుషుడికి వరమా, స్త్రీకి వరమా అని. జీవితం స్త్రీకి శాపమని వాదిస్తూ ఉంది ఉష. ఆడపిల్ల పుట్టిందనగానే తల్లి నిశ్శబ్దంగా ఒక నిట్టూర్పు విడుస్తుంది. ఎందుకు ఎందుకు తనలాంటి కష్టాలే పిల్లకి వస్తాయి కదా అని. ఈ పురుషాధిక్య సమాజంలో తనలాగే బానిస బ్రతుకు బ్రతకాలి కదా అని. ఏ 5-6 అమాయకంగా ఆటపాటల్లో గడిచిపోతుంది జీవితం. తర్వాత ప్రారంభమవుతాయి కష్టాలు. ఆలు దిద్దడంతో పాటు అమ్మకి చిన్న చిన్న పనులు చేసి పెట్టడంతో. యుక్త వయసు వచ్చాక అసలు కష్టాలు అప్పుడే ఆరంభమవుతాయి. పెళ్ళి కాస్త ఆలస్యమైతే ఇంకెప్పుడు చేస్తారు పెళ్ళి అంటూ అమ్మలక్కల పొడుపులు. పెళ్ళి కావడానికి కట్నం సమస్య. అష్ట కష్టాలు పడి కట్నాలు లాంఛనాలు సవరించి ఇచ్చివేశాక ఇస్తామన్నవి సరిగ్గా ఇవ్వలేదనో, ఇంకా ఏవో పట్టుకు రాలేదనో అత్తామామల సాధింపులు. ఫలితం కోడళ్ళ హత్యలు, ఆత్మహత్యలు. ఇదివరలో ఆడపిల్ల చదువుకోకపోతే పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కాస్త పాట, వంట, వార్పు వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అర్హతలతో పాటు అదనంగా డిగ్రీలు కూడా కావాలంటున్నారు. అవసరమైతే ఉద్యోగం చేసే భార్యలు కావాలంటున్నారు. అంటే ఇంట్లో చేసే చాకరీ చాలదన్నమాట. బయట చాకరీ కూడా చేసి వేనీళ్లకు చల్లీలన్నట్టుగా సంపాదించాలి. గృహిణిగా అంటే బరువు ఈడ్చే గాడిద తప్ప ఇంకేం కాదు. చాలా కుటుంబాలలో సంపాదన లేని ఆడది ఎలాగో మగడి మీద ఆధారపడుతుంది. సంపాదన ఉండి ఒక్క 10 పైసలు ఖర్చు పెట్టుకోవాలన్నా మగడి పర్మిషన్ కావాలి. ఇంకా ఆడదాని దౌర్భాగ్యం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ ధోరణిలో సాగింది ఉష ఉపన్యాసం. ఇప్పుడు నరేష్ ఆడబ్రతుకే వరమని చెబుతారు. అనౌన్సర్ చెప్పగానే నరేష్ వేదిక మీదికి వచ్చి గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు. ఎవరో కవి ఆడబ్రతికే మధురమన్నారు. ఆ మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మగవాళ్ళకి. 5 ఏళ్ళు వచ్చి రాకముందే ఆలతో ప్రారంభం. చదవాలి, క్లాసులు పాస్ అవ్వాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. మగవాడికి అస్సలు కష్టాలు ప్రారంభమయ్యేది ఆడదాన్ని భారీగా స్వీకరించినప్పటి నుండి. అమ్మగారికి చీరలు, నగలు తెచ్చి అలంకరించాలి. సినిమాలకు, షికార్లకి తిప్పాలి. పుట్టుకు వచ్చే సంతానాన్ని సాకి సంతరించాలి. ఫ్యాక్టరీలలో, ఆఫీసుల్లో, బళ్ళలో గాడిద చాకరీ చేసి సంపాదించేది మగవాడు. కాస్త వంట చేసి చక్కగా అలంకరించుకొని ఇరుగు పొరుగులతో చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు ఆడవాళ్ళు. పత్రికలు, పుస్తకాలు చదువుకోవచ్చు. మగవాళ్ళకి అలంకరించుకొని ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా. అందుకే అంటాను, మొగాడై సంసారం ఈడవడం కంటే ఎద్దై బండి లాగడం మేలని. నా ఉద్దేశం ప్రకారం జీవితం మగవాడికే శాపమని. నరేష్ వాదనకు మగపిల్లలంతా హర్షధ్వానాలు చేశారు. చీరలు, నగలు తెచ్చి అలంకరించాలి అన్నప్పుడు అందరితో పాటు ఉష కూడా ముసిముసిగా నవ్వింది. ఆ ముసిముసి నవ్వును పదిలంగా మనసులో దాచుకున్నాడు నరేష్. ఆ రోజుతో బీఎస్సీ ఫైనల్ పరీక్ష అయిపోయింది. తల మీద మోస్తున్న బరువేదో కిందకి దించుకున్న రిలీఫ్ అందరి ముఖాల్లో. పగలు రాత్రి చదివి చదివి అలసిపోయిన ముఖాల్లో చిరునవ్వు వెలిగింది. అప్పుడే విచ్చిన రోజా పువ్వులా ఉండే ఉష ముఖం కూడా బాగా వాడిపోయింది. ప్యాడ్ ఊపుతూ నడుస్తూ ఉన్న నరేష్ కాలేజీ గేటు దగ్గర కలిసి ఉషని చూడగానే చిరునవ్వు నవ్వాడు. ఇక మాట్లాడొచ్చా మేడం? మీకు నేను మేడంని ఎప్పుడయ్యాను? ఉష ఆశ్చర్యంగా అడిగింది. నా ప్రేమలేఖకు జవాబిచ్చినప్పటి నుండి. పాస్ అయ్యానా,
ఫెయిల్ అయ్యానా? పేపర్లో రిజల్ట్స్ చూసుకుంటున్న ఉద్వేగం నరేష్ ముఖంలో. రేపు సాయంత్రం పబ్లిక్ గార్డెన్కి రండి, అక్కడ చెబుతాను రిజల్ట్. ఇంతకాలం చదువులో ఎలా గడిచిపోయింది తెలియదు. ఇప్పుడు కూడా నిరీక్షించాలంటే చాలా కష్టం. నన్ను కష్టపెట్టడమే నీకు ఆనందం కదా. నువ్వు చాలా కఠినమైన దానివి ఉషా. ఆ బిరుదులు తిట్లు రేపటి వరకు దాచుకోండి. చిరునవ్వుతో ముందుకు కదిలిన ఉషా. పాపం బాగా చదివినట్టున్నాడు, చిక్కిపోయాడు జాలిగా అనుకుంది. మనసులో ఆప్యాయత తరంగం కదిలింది. చెప్పిన చోటికి చెప్పిన టైంకి ఒక పావుగంట ముందుగా వచ్చాడు నరేష్. సరిగ్గా చెప్పిన టైంకి వచ్చింది ఉషా. ఇద్దరూ పార్కులో ప్రవేశించి చెట్ల పక్కన కూర్చున్నారు. సీరియస్గా ఉన్న నరేష్ ముఖం చూసి, అలా ఉన్నారెందుకు? ఇంటి దగ్గర ఇప్పుడే చివాట్లు తిని వచ్చిన అబ్బాయిలా అంది ఉషా. రిజల్ట్స్ చూసుకోబోతున్న అబ్బాయి ముఖం అంటే సరిగ్గా సరిపోతుంది. రిజల్ట్ పాస్, ఇదిగో మీకిస్తున్న ఉత్తమ ప్రేమికుడి అవార్డ్, ఐ లవ్ యూ అన్న బహుమతి. ఉషా అటు ఇటు చూసి గబుక్కున అతడి భుజాల మీద చేతులదిమి అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. ఇంచుమించుగా 3 ఏళ్ల తపస్సుకు దొరికిన ఫలితమిది. చివరి క్షణంలో దేవతానుగ్రహం. నరేష్ కళ్ళల్లో చిన్నగా తడి చోటు చేసుకుంది. మీ కళ్ళు ఏమిటది? గాబరా పడింది ఉషా. జవాబుగా నరేష్ ఉషని బిగ్గరగా కౌగిలించుకొని ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు. ఉద్వేగం గట్లు తెంచుకున్నట్లుగా అందిన చోటల్లా పిచ్చిగా ముద్దులు పెట్టుకున్నాడు. వారించలేదు ఉషా. 2-3 నిమిషాల తర్వాత కౌగిలి సడలింది. ఎడంగా జరిగి కూర్చున్నాడు. బీఎస్సీ అయిపోయాక నెక్స్ట్ ఏమిటి? ఉషా ప్రారంభిస్తూ అడిగింది. మా ఫాదర్కి పెద్దగా నా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంతటితో చదువు చాలించి బిజినెస్ చూసుకోమంటున్నాడు. నాకు బిజినెస్ చేయడం ఇష్టం లేదు. పేరు చివర ఏదో ఒక డిగ్రీ తగిలించుకోకపోతే ఎలా అని కాలేజీలో చేరానే కానీ పెద్దగా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నీ ఉత్తరం నన్ను చదువులోకి నెట్టేసింది. చదువు అనేది వ్యసనంగా తయారు చేసింది. చదువు అనే ఈ మహాసాగరంలో గజ ఈతగాడినై ఈదాలని ఉంది. గొప్ప గొప్ప బహుమతులు చదువుల తల్లి నుండి పొందాలని ఉంది. ముగ్ధురాలైనట్టుగా పెదవుల మీద చిరునవ్వుతో చూస్తూ ఉంది అతని కేసి ఉషా. అయితే నాకు అందనంత ఎత్తుకి ఎదిగిపోవాలనుందన్నమాట. నేనెంత ఎత్తుకు ఎదిగినా నా దారపు కొసలు నీతోనే ముడివేసి ఉంటాయి. నీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? మెడిసిన్ చేయాలనుకుంటున్నాను. మమ్మీ కూడా మెడిసిన్ చదవమంది. అయితే మరో 5 ఏళ్ళు మనం కలిసి చదువుతామన్నమాట. మూర్తి తల్లికి సుస్థిగా ఉందని తెలిసి చూసి రావడానికి వెళ్ళింది పార్వతి మలక్పేటకు. పరామర్శ పూర్తయ్యాక వచ్చి బస్టాప్లో నిలబడింది. కారున్నా ఎక్కువగా ఉపయోగించదు పార్వతి. ఎంతసేపు నిలబడినా బస్సు రాలేదు కానీ ఆమె నిలువున కొయ్యబారిపోయే దృశ్యం ఒకటి కంటపడింది. స్కూటర్ మీద ఎవరో యువకుడి నడుం చుట్టూ చేయి వేసి రివ్వున వెళ్ళిపోయింది ఉషా. వాళ్ళ దృష్టి రోడ్డు మీద ఉండడం వల్ల పార్వతిని చూడలేదు. ఎవరా అబ్బాయి? ఈ అబ్బాయితో ఎంత సన్నిహిత సంబంధం లేకపోతే అతని నడుము మీద చేయి వేసి ఇంత పబ్లిక్గా అతడి స్కూటర్ మీద వెళ్తుంది? తన కడుపున పుట్టి తన చేతుల్లో పెరిగిన కూతురు తనకు తెలియకుండా ఎంత కథ నడుపుతోంది. ఇది తన ఉషేనా? ఇంకెవరైనా ఆ రూపంలో వెళ్ళారా? బస్సు వచ్చాక బస్సు ఎలా ఎక్కిందో ఎలా ఇల్లు చేరిందో తెలియదు. ఈజీ చైర్లో పడుకొని కొద్దిగా వెనక్కి ముందుకి ఊగుతూ ఏదో మ్యాగజైన్ చదువుకుంటుంది ఉషా. అమ్మయ్య, ఇంట్లోనే ఉంది కదా అనుకుంటూ రిలీఫ్ పొందబోయేంతలో తను చూసింది ఈ మెరూన్ కలర్ మ్యాక్సీలోనేనని గుర్తొచ్చి గుండెలో బాంబు పేలినట్టుగా అయింది. ఈ రూపంలో ఎవరైనా ఆడపిల్ల ఉంటే ఉండొచ్చు కానీ సరిగ్గా ఇదే కలర్ మ్యాక్సీ ఎలా వేసుకుంటుంది? ఇందాక నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా ఉషా? పార్వతి చాలా శాంతాన్ని తెచ్చిపెట్టుకొని అంది. ఉష అబద్ధం చెబితే చెంపలు వాయించడానికి నిప్పులు కురిపించడానికి రెడీగా ఉంది పార్వతి. ఉషకి అబద్ధం చెప్పడం అంటే అసహ్యం. అది కన్నతల్లితో చెప్పడం అంటే మరీ అసహ్యం. అందుకనే వెళ్ళాను మమ్మీ అని చెప్పింది. ఎవరితో? హఠాత్తుగా పిడుగు రాల్చినట్టుగా అయిపోయింది పార్వతి గొంతు. నరేష్ అని నా క్లాస్మేట్ మమ్మీ. అతను నేను ప్రేమించుకున్నాం. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం. సందర్భం చూసుకొని ఈ సంగతి నీతో చెప్పాలని అనుకున్నాను. ఉష తొనకలేదు బెనకలేదు. చాలా మామూలు విషయం అన్నట్టుగా చెప్పింది. ప్రేమించావా? పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నావా? నేనింకా బ్రతికుండగానే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా
పార్వతి వెర్రిదాన్లా చూసింది. ఆమె స్వరంలో ఆవేదన, ఆశ్చర్యం పోటీ పడ్డాయి. చెప్పకుండా ఎలా చేసుకుంటాననుకున్నావు మమ్మీ? ఉష కుర్చీలోంచి లేచి వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టింది. నాకున్న ఒకే ఒక దిక్కువి, బంధువువి, తల్లివి, స్నేహితురాలివి, హితురాలివి. నీకు చెప్పకుండా, నీ అంగీకారం లేకుండా నేను పెళ్లి చేసుకోవడమా? ఎంత నింద వేశావు మమ్మీ? పార్వతి కూతురి చేతులు విడదీసి విదిలించి వేసింది. కోపంతో ఊగిపోయింది. లయలు చాలులే, ఈ గుండెలో అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయి. ఏం జరగనట్టుగా ఎంత అమాయకత నటిస్తున్నావు. ఇంత గొప్ప నటివైపోయావని నాకు తెలియదే. ఉష కొద్దిగా నొచ్చుకున్నట్లుగా అయింది తల్లి మాటలకు. ఇప్పుడు నేను ఏం నటించాను? ఆ నరేష్ ఎవరో నాకు తెలియదన్నానా? నేను అసలు ఇంట్లో నుండి బయటికి కదలలేదని బుకాయించానా? ఉన్నదున్నట్టుగా చెబితే నువ్వు దీనికి నటన అని పేరు పెడితే ఎలాగ మమ్మీ? నువ్వు చెప్పింది చిన్న విషయం కాదే. ఈ గుండెను పేల్చి నిమిషంలో ప్రాణం తీసేది. ఇది పిడుగులాంటి వార్త. కానీ నువ్వెంత మామూలు విషయం అన్నట్టుగా చెబుతున్నావు. ఇవాళ కాకపోతే రేపైనా నీ కూతురికి పెళ్లి చేయవా మమ్మీ? ఆ అల్లుడి కోసం నువ్వు నానా శ్రమ పడకుండా నేను రెడీగా ఉంచాను. కాకపోతే మా పెళ్ళి 5 ఏళ్ల తర్వాత మెడిసిన్ పూర్తి చేశాక అనుకున్నాం. అంతవరకు మా మధ్య ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. ఈ మగవాళ్ళు ఇలాగే నమ్మిస్తారే తల్లి. నా పోలికే నీకు వస్తుందని ముందుగా ఊహించి ఉంటే ఆనాడు నువ్వు పుట్టగానే నీ గొంతు నొక్కేసి ఉండేదాన్ని. మమ్మీ, తల్లి మాటకు షాక్ తిన్నట్టుగా చూసింది. నువ్వు నువ్వు పెళ్లి కాని తల్లికి పుట్టావే. చివరికి నువ్వు కూడా పెళ్లి కాని తల్లివి అయ్యేటట్టున్నావు. గుండెల్లో బాధ సుడి తిరుగుతున్నట్టుగా గుండె మీద రాసుకుంటూ ఉన్న చోటే కుప్పగా కూలిపోయింది పార్వతి. ఏమిటి మమ్మీ, ఏమైంది? నీకింత బాధ కలుగుతుందని తెలిస్తే నేను అసలు నరేష్ని కంటితోనైనా చూడనుగా. ప్రామిస్ మమ్మీ, అతన్నిక కలలో కూడా తలుచుకోను. తల్లిని గాబరాగా పట్టుకొని గాధకధికంగా అంది ఉష. ముందు చెప్పు, మీ స్నేహం ఎంతవరకు వచ్చింది? 2 సార్లు పార్కులో కలుసుకున్నాం. ఒకసారి సినిమాకి వెళ్ళాం. కలుసుకొని ఏం చేశారు? ముద్దు పెట్టుకున్నారా? కౌగిలించుకున్నారా? అంతకంటే ముందుకు వెళ్ళారా? తల్లి ప్రశ్నలు కొరడతో కొట్టినట్టుగా ఉష ముఖం రాగరంజితమైంది. ఐ లవ్ యూ అని నేనే నరేష్ని ముద్దు పెట్టుకున్నాను, అంతే. పెళ్ళయ్యే వరకు ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలనుకున్నాం. పిచ్చి సన్నాసివి, ఆ హద్దు నీకు తెలియకుండానే చెరిపి వేస్తుంది నీ వయసు. పార్వతి వేదాంతిలా నవ్వింది. అయితే మమ్మీ, నాకు డాడీ లేడా? నువ్వు చెప్పిన కదా, ఆయన బొమ్మల పిచ్చిలో పడి దేశాలు పట్టిపోయాడని. అదంతా కట్టు కదా? ఉష గాయపడ్డట్టుగా అడిగింది. నువ్వు నేను వేసిన తప్పుటడిగే వేస్తూ ఉంటే నా కథ చెప్పక తప్పదనిపిస్తోంది. తప్పు చేసిన తల్లికి అదే తప్పు చేస్తున్న కూతుర్ని దండించే అర్హత లేదేమోనని భయపడుతున్నానే. తల్లి గుండెల మీద వేలాడుతున్న మాంగల్యాలు పట్టుకొని, ఇవి ఇవి నీ మెడలోకి ఎలా వచ్చాయి మమ్మీ అని అడిగింది ఉష. నేనే కట్టుకున్నాను, చెప్పింది పార్వతి. కన్న కూతురి ముందే తలదించుకునే దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదనుకుంటూ. నిజమా? ఉష కళ్ళలో బాణం దెబ్బ తగిలి గిలిగిల్లాడుతున్న బాధ. నీకంటే 1-2 చిన్న వయసులో అంటూ ప్రారంభించి గోపీనాథ్తో తన ప్రణయం సుందర్ కాంక్ష తీర్చలేదన్న కసితో వెదజల్లిన నిప్పులు తను అవివాహితగా తల్లి కావడం అంతా చెప్పింది పార్వతి. అపోహలతో అభిమానంతో విడిపోయారనుకున్నాను మమ్మీ, కానీ ఇలా ఒక దగా పడిన తల్లివనుకోలేదు. ఇంత విషాదం గుండెలో దాచుకున్నావు అనుకోలేదు. ఉష కళ్ళు 2 అశ్రుపూరితాలయ్యాయి. గోపీనాథ్ గారు ఇక్కడే ఉన్నారన్నావు. నేను వెళ్ళి ఆయన నిలదీసి అడుగుతాను. ఒక దుష్టుడు ఆమె మీద కన్నేసి ఆరడి పెడుతూ ఉంటే పురుష లక్షణంగా ఆమెకు అండగా నిలిచి ఆ దుష్టుడి పీడ వదిలించడానికి బదులు ఆమె మీద వేసిన అభాండాలు నిజమని నమ్మి ఆమెను నట్టేట ముంచిపోయిన వాడివి నువ్వు ఒక మనిషివేనా అని అడుగుతాను. ఇంత హృదయ శూన్యుడివి నువ్వు ఒక ఆర్టిస్టువేనా అని అడుగుతాను. తండ్రి అంటే ఉన్న ఆరాధనా భావం ఆ క్షణంలో అంతర్ధానమై ఆ చోటున అసహ్యం చోటు చేసుకుంది. నీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను మమ్మీ. ఆ విధంగా కూతురిగా నా రుణం తీర్చుకుంటాను. పార్వతి ముఖంలో ఉదాసీనత చోటు చేసుకుంది. ఒక విధంగా నాది ముగిసిపోయిన కథ ఉషా. దాన్ని గురించి ఆలోచించే అవసరం లేదిప్పుడు.
ఇప్పుడు ఆలోచించాల్సింది నీ గురించి. ఒకసారి ఆ నరేష్ని పిలువు, నేను మాట్లాడతాను. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు మమ్మీ. నేను నరేష్ని మర్చిపోతానని నీకు మాటిస్తున్నాను. ఎలాంటి పరిస్థితిలోనూ మాట తప్పను. కూతురు నుండి తల్లి కోరేది త్యాగం కాదే ఉషా. కూతురు జీవితం 3 పువ్వులు 6 కాయలుగా పండాలని. నీకు ఈ తల్లి మీద ఏమైనా గౌరవ అభిమానాలు మిగిలి ఉంటే నీ జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన ఘట్టాల గురించి నిర్ణయాధికారం నాకే వదిలిపెట్టు. ఒకసారి నరేష్ని పిలువు, మాట్లాడతాను. పెళ్లి గురించేనా? పెళ్లి గురించే. నేను మెడిసిన్ చేయాలి మమ్మీ. ఉషా గొనిగింది. మెడిసిన్ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే ప్రేమలో ఎలా పడ్డావు? ప్రేమ మెడిసిన్కి ఆటంకం ఏం కాదు. అయితే పెళ్ళి కూడా ఆటంకం ఏం కాదు. మెడిసిన్ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుందామని చెప్పాడు నరేష్. అయితే నీతో ప్రేమ దోమ పూర్తిగా తుడిచివేసుకోమని చెబుతాను. అతడి నీడ కూడా నీ జీవితం మీద పడకుండా కట్టుదిట్టం చేస్తాను. నీకు వెంటనే మరొకరితో పెళ్లి జరిపించేస్తాను. నీ పెళ్లి జరిగిపోతే తప్ప నాకు నిశ్చింత ఏర్పడదు. మమ్మీ, నా మీద నమ్మకం పోయింది కదూ? నిన్ను నమ్మినా నీ వయసును నమ్మలేను. ఈ మగవాళ్ళను అస్సలు నమ్మలేను. వాళ్ళు మత్తు చల్లి మాయ చేస్తారు. నువ్వు ఇంకా పసిపిల్లవని, మగవాళ్ళ పట్ల నీకెలాంటి ఊహలు లేవని ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను. నిన్ను ప్రత్యేకంగా పెంచానని, చాలా ఉన్నత స్థితిలో నిన్ను చూస్తానని అనుకున్నాను. కానీ నువ్వు అందరిలాంటి ఆడపిల్లవే అనిపించావు. సాధారణమైన ఆడపిల్లలాగే ప్రేమలో పడ్డావు. నిన్నొక గొప్ప డాక్టర్ని చేసి నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇదిగో నీ కూతురు, నువ్వు నన్ను అన్యాయం చేసినా నీ కూతుర్ని ఎలా తీర్చిదిద్దానో చూడు అని ఒకనాడు ఆయన ముఖం మీద చెల్లున కొట్టినట్లుగా ఆయన ముందు నిలబెడదామనుకున్నాను. నేను కట్టుకున్న గాలి మెడలు కూలిపోయాయి. హలో, నరేష్ కావాలి. ఉష ఫోన్ చేసింది నరేష్ ఇంటికి. అతడు ఫోన్ దగ్గరికి వచ్చి, హలో ఉష అన్నాడు. ఒకసారి మా ఇంటికి రాగలవా? ఎప్పుడు? ఇప్పుడే. మీ మమ్మీ లేదా? ఇంట్లో ఏం తోచడం లేదా? మమ్మీ ఉంది. మమ్మీ మాట్లాడాలంటుంది నీతో. మై గాడ్, మీ మమ్మీకి చెప్పేశావా మన ప్రేమ గురించి? అతడు గాబరా పడడం స్పష్టంగా వినిపించింది ఫోన్లో. నేనే చెప్పేశాను నరేష్. నేను చెప్పేయడం వల్ల నీకేదైనా ఇబ్బంది అనిపిస్తోందా? ఇబ్బంది ఏం లేదు కానీ ఈ పెద్దవాళ్ళు అనవసరంగా కంగారు పడి మనల్ని అనవసరంగా కంగారు పెట్టేస్తారు. వస్తావా రావా? మీ మమ్మీ పిలిచారంటున్నావు, రాకుంటే బాగుంటుందా? వస్తున్నాను. కానీ నాకు భయం వేస్తోంది ఉషా. ఆవిడ నన్ను ఏమడుగుతారు? ఇంటికి పిలిచి చెడామడా తిట్టరు కదా. అతడి భయం చూసి ఫక్కున నవ్వింది ఉష. కాబోయే అల్లుడివి, ఏ అత్తైనా తిడుతుందా? ఓ, అయితే నన్ను ఇప్పుడు అల్లుడి హోదాలో రమ్మంటావు. ఓకే, వస్తున్నాను. 10 నిమిషాల్లో నీ సమక్షంలో ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు నరేష్. పావుగంటలో ఇంటి ముందు స్కూటర్ దిగాడు. గేటు దగ్గరే నిలబడి ఉంది ఉష, అతనికి స్వాగతం చెప్పడానికి అన్నట్లుగా. అతడు స్కూటర్ స్టాండ్ వేసి ఉషతో కదులుతూ, మీ అమ్మగారు ఇప్పుడు నన్నేం అడుగుతారు? నాకేమిటో గాబరాగా ఉంది ఉషా అన్నాడు భయంగా. ఆవిడ్ని నేను 1-2 సార్లు చూశాను. చాలా సీరియస్గా ఉంటుంది ఆవిడ ముఖం. అతడి ముఖం నిండా నింపుకున్న గాబరా చూసి హాయిగా నవ్వింది ఉష. గాబరా ఎందుకు నరేష్? నువ్వు నన్ను ప్రేమించడం నిజమే అయితే ఇక భయం ఎందుకు? మోసం ఉన్న చోట భయం ఉండాలి కానీ. మోసమా? మై గాడ్, నువ్వు మాట వరుసకి నన్ను అవమానించినా నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. హాల్లో సోఫాలో ఏదో మ్యాగజైన్ పట్టుకొని స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ హోదాలో కూర్చుని ఉంది పార్వతి. నరేష్ భయపడ్డట్టుగానే ఆమె ముఖం చాలా సీరియస్గానే ఉంది. నెమ్మదిగా హాల్లో ప్రవేశించిన నరేష్ని చూసి తన గాంభీర్యాన్ని కొద్దిగా సడలించి పెదవుల మీదికి మృదు దరహాసం తెచ్చుకుంది పార్వతి. రా నరేష్, కూర్చో. ఎదురుగా ఉన్న సోఫా చూపించింది. లెక్చరర్ ముందు విద్యార్థిలా వినమ్రతగా చేతులు కట్టుకుని కూర్చున్నాడు నరేష్. ఉపోద్ఘాతము, అర్థం లేని ప్రశ్నలు లేకుండా సూటిగా మొదలుపెట్టింది పార్వతి. ఉష చెప్పింది నీ గురించి. మీరిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్ళి 5 ఏళ్ల తర్వాత అని అనుకున్నారట. పెళ్ళి అని అనుకున్న తర్వాత అంతవరకు ఆగడం మంచిది కాదని నా ఉద్దేశం. పెళ్ళి గురించి నీతో మాట్లాడితే సరిపోతుందా? మీ పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా?
మేమిద్దరం కూడా మెడిసిన్ పూర్తి చేశాక చేసుకుందాం అనుకున్నాం. నరేష్ మాటలు కూడదీసుకుంటున్నట్లుగా అన్నాడు. కానీ నేను ఉష పెళ్ళి 5 ఏళ్ల వరకు ఆపదలుచుకోలేదు. ఈ నెలలోనే ఆమె పెళ్లి జరిపించేయాలన్న నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఇష్టపడితే నీతో, లేకపోతే వేరే సంబంధం చూసి చేసేస్తాను. ఇంత అర్జెంటుగా ఎందుకండి? ఆడపిల్ల తల్లిని కదా, ఏం జరిగినా తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు. ఓ అయ్య చేతిలో పెట్టేస్తే నాకు నిశ్చింత. ఇద్దరం డాక్టర్లమయ్యాక చేసుకుంటే ఆ పెళ్ళి చాలా హుందాగా ఉంటుందని నా ఉద్దేశం. పెళ్ళి మీ చదువుకు ఆటంకం అనుకునేట్టయితే పెళ్ళయ్యాక ఉషను నా దగ్గరే పెట్టుకుంటాను. మెడిసిన్ పూర్తయ్యాకే మీరు కాపురం ప్రారంభించవచ్చు. ముందు మెడిసిన్ తర్వాత పెళ్ళి అనుకున్నాను. మీరు పెళ్ళి ఇప్పుడే జరగాలని పట్టుబడుతున్నారు. పట్టుబట్టేది ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు పెళ్ళికి అంగీకరించకపోతే నువ్వు దాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఉష పెళ్ళి ఆగదు. దాని పెళ్ళి ఈ నెలలో తప్పకుండా జరిపించేస్తాను. నరేష్ ఏటూ మాట్లాడలేనట్లుగా నిశ్శబ్దంగా నేలకేసి చూస్తూ కూర్చున్నాడు. నరేష్ ఒప్పుకుంటాడా లేదా? ఉష మనసు ఆందోళనతో ఊగిసలాడసాగింది. పార్వతి ముఖంలో చిరునవ్వు ముద్ర అంతరించిపోగా ఇదివరకటి కంటే రెట్టింపు గాంభీర్యాన్ని పులుముకుంది. 5-6 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నరేష్ లేచాడు. నాకు ఒకరోజు గడువివ్వండి. ఈ విషయం మా వాళ్ళతో చెబుతాను. వాళ్ళు ఒప్పుకుంటారని నా నమ్మకం. కూర్చో నరేష్, నీతో ఇంకొక సంగతి కూడా చెప్పాలి. నరేష్ కూర్చున్నాడు. ఉష తండ్రి చిన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టి పోయారు. ఉష తండ్రి గురించి సమస్యలు ఏవైనా లేవనెత్తితే నువ్వే పరిష్కరించడానికి ప్రయత్నించాలి. సరేనండి. నరేష్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం 10 గంటల తర్వాత వచ్చాడు నరేష్. పార్వతి బడికి వెళ్ళిపోయింది అప్పటికే. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఉష ఆతృత పట్టలేనట్లుగా అడిగింది. గుడ్ న్యూసే కానీ సంశయాత్మకంగా ఆగాడు. కానీ ఏమిటి? మీ నాన్న చిన్నప్పుడే వదిలేసిపోయిన సంగతి చెప్పలేదు. ఏం అపార్థాలు తీస్తారోనని భయం. ఇప్పటికే మన కాలేజీలో ఎన్నో వదంతులున్నాయి. నీకసలు నాన్న లేడని, అవివాహిత యువతికి పుట్టిన దానివని, నువ్వు బాధపడతావని తెలుసు. కానీ చెప్పక తప్పని పరిస్థితి. మా వాళ్ళ చెవిన ఇలాంటి వదంతులు పడ్డాయంటే చస్తే మన పెళ్ళి ఒప్పుకోరు. అప్పుడు మనం మా వాళ్లకు ఎదురు తిరిగి రిజిస్టర్ మ్యారేజో, గుళ్ళో పూలదండలు వేసుకోవడమో చేయాలి. అంతవరకు పోనివ్వడం ఎందుకు? మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసా నీకు? తెలిస్తే కూతురు పెళ్ళంటే రారా? మా నాన్నగారు ఈ సిటీలోనే ఉన్నారు. మా మూర్తి మామయ్యకు బాగా తెలుసునట. అయితే ఇంకేం, కూతురు పెళ్ళి అంటే ఏ తండ్రి రాకుండా ఉండడని నా ఉద్దేశం. ఆయన్ని పిలిపించే ప్రయత్నం చేయకూడదు. ఇంతకీ మీ వాళ్ళు ఏమన్నారో చెప్పలేదు? ఉష ముఖంలో కల తరిగిపోయింది అప్పటికే. పెద్దగా వాళ్ళు నా చదువుల మీద ఆశలు పెట్టుకోలేదు కాబట్టి పెళ్ళి అనగానే సరేనన్నారు. ఓ పూట వెళ్ళి ఆ పిల్లను చూసి వద్దామన్నారు మా డాడీ. కోడలు వస్తూ ఉందంటే అమ్మ కూడా సంతోషపడింది. కానీ పెళ్లి చూపుల రోజు మీ నాన్నగారుంటే బాగుంటుంది. మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మనం ఇద్దరం వెళ్ళి ఆయన్ని అర్థించి తీసుకువద్దాం. ఏమంటావు ఉషా? ఉష కళ్ళ నిండా నీళ్లు నిండుకోగా చటుక్కున లేచి వెళ్ళి కిటికీ ఊచల మీద చెయ్యి వేసి నిలబడింది అవతలికి చూస్తూ. నా ప్రపోజల్ నిన్ను బాధ పెట్టిందా? ఎందుకు? మనం పిలిస్తే ఆయన రాని పరిస్థితా? నరేష్ లేచి వచ్చి ఉష భుజం మీద చెయ్యి వేశాడు. ఉషకి దుఃఖం కట్లు తెంచుకున్నట్లుగా దోసిట్లో ముఖం దాచుకుంది. నరేష్, నన్ను మర్చిపో, వెళ్ళిపో అంది ఎగసిపడే గుండెలతో. వెళ్ళిపోనా? మరిచిపోవాలా? అదంత సులభమైన సంగతి అనుకుంటున్నావా? ఇంతకీ సంగతి ఏమిటో చెప్పకుండా మరిచిపో అనగానే మర్చిపోతాననుకున్నావా? నేను నీకు తగినదాన్ని కాదు నరేష్, అందుకే మర్చిపోమంటున్నాను. ఓ, అందరూ అనుకునేది నిజమేనన్నమాట. అయితే మటుకు నా ప్రేమ ఉష్కాకి అయిపోతుందనుకున్నావా? మా వాళ్ళు ఒప్పుకోని పక్షంలో మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అంతేగాని మరిచిపో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఉష కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళి ప్లేట్లో తినడానికి ఏవో తెచ్చింది. కూర్చో, తిందాం. నువ్వు తిను నరేష్, నువ్వు రావడానికి ముందే నేను తిన్నాను. నరేష్ తింటూ,
మీ అమ్మగారి గంభీరమైన విగ్రహం చూస్తూ ఉంటే ఎలాంటి మొగాడికి జడుపు పుడుతుంది? ఎలా మోసగింపబడింది అని అడిగాడు. నిన్నటిదాకా నాకు ఆ సంగతులే తెలియవు అంటూ నిన్న తల్లి వల్ల విన్న సంగతులు చెప్పింది. ఓ, ఇంత ట్రాజడీ జరిగిందన్నమాట మీ అమ్మగారి జీవితంలో. ఆ విషాదమే ఆమెనంత గంభీరంగా మార్చివేసిందన్నమాట. అయితే ఉషా, మీ డాడీ ఈ ఊళ్ళోనే ఉంటున్నారన్నావు కదా, ఆయన్ని మనం కలుసుకొని మీ అమ్మగారి మీద ఆయనకి ఏర్పడిన అపోహను తొలగించడానికి ప్రయత్నిస్తే? అది అంత సులభం కాదనుకుంటాను. ఎందుకు కాదు? ఆ సుందర్ని తీసుకురావాలి, వాడి చేత నిజం కక్కించాలి. అప్పుడు కానీ మమ్మీ మీద ఏర్పడిన దురభిప్రాయం పోదు. ఆ సుందర్ ఎక్కడున్నాడని పట్టుకొస్తాం? ఉష నిస్పృహగా అంది. మీ అమ్మగారి ఊరికి వెళ్తే అతన్ని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పట్టుకున్న విషం కక్కడానికి అలవాటైన నోటికి అమృతం కక్కడం చేతనవుతుందా? 4 తోమితే వాడే కక్కుతాడు నిజం. ఇది సినిమా కాదు నరేష్. జీవితాల నుండే సినిమాలు వస్తాయి. మన ఐడియా మమ్మీతో చెబుదాం, ఆవిడ అంగీకరిస్తే అలాగే చేద్దాం. కానీ ఉష చెప్పినప్పుడు పార్వతి అంగీకరించలేదు. ఇన్నేళ్ల తర్వాత సుందర్ వచ్చి నేరం ఒప్పుకుంటాడా? ఒట్టి పిచ్చి పిల్లలు మీరు. ఎందుకు ఒప్పుకోడానికి? ఇన్నేళ్ల తర్వాత కూడా అతనిలో ఆ ప్రలోభం మీ పట్ల అలాగే ఉంటుందంటారా అడిగాడు నరేష్. ప్రలోభం లేకపోయినా కక్ష తీర్చుకున్న ఆనందం ఉంటుంది. ఆ ఆనందం నుండి నిజం బయటికి వస్తుందనుకోను. అనుకుంటే అది మీ భ్రమ. ప్రయత్నించడంలో తప్పులేదుగా. మీ ప్రయత్నం ఫలించి అతడు నేరం అంగీకరించినా ఇప్పుడు అంతా బూడిదయ్యాక లాభం ఏమిటి? నేల ఒలికిన పాలు త్రాగడానికి పనికిరావు కదా. ప్రస్తుతం ఉష పెళ్లి గురించి మనం ఆలోచించాలి. మీ ముఖాన బొట్టు ఉండి తండ్రి ఎక్కడా అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటే, చెవులు కొరుక్కుంటూ ఉంటే బాగుండదు కదా. ఉష పెళ్లి సాకుతోనైనా మీరిద్దరూ కలవాలని నా కోరిక. ఉష కోరిక కూడా అదే. భార్య, 3 బిడ్డలు, సంసారం అతనికి. అతడు నేను కలవడానికి అవి పెద్ద అడ్డుగోడలు. 2 భార్యలతో సంసారం ఎంతమంది చేయడం లేదా ఆంటీ? చదువుకొని నాగరికత అలవర్చుకున్న వాడివి. 2, 3 భార్యలు, 2, 3 సంసారాలు, మగవాడు గోపికాలోలుడు కావడం హర్షించదగినవా? పరిస్థితిని బట్టి కొన్ని తప్పవు. నా వాడనుకున్న ఆ గోపీనాథ్ ఇప్పుడు లేడు. ఇంకెవరి వాడో నాకు అక్కర్లేదు. ప్రస్తుతం మేమిద్దరం పీటల మీద కూర్చొని మీ పెళ్లి జరిపించాలని మీ కోరిక అయితే సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. అన్నగారు, నాకెక్కడా పాలు పోవడం లేదు. ఈ గండం ఎలా కడతేరాలి? చివరికి అతడి కాళ్ళ మీదే పడాల్సి వచ్చేటట్టుంది కదా. మేమిద్దరం పీటల మీద కూర్చొని కన్యాదానం చేసేట్టు లేకపోతే నరేష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. కానీ వాళ్ళతో తగాద పడినట్టు అవుతుంది. అందరూ ఒప్పుకొని ఉషని వాళ్ళ కోడలుగా స్వీకరించడం బాగుంటుంది, కానీ అందరినీ కాదని వచ్చి ఉషని పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పు? గోపితో ఈ సంగతి చెప్పి చూడనా? పెళ్ళికి రావడానికి అతడు ఒప్పుకుంటాడంటావా? 1,00,000 రూపాయలు నీవి కాదంటే అతన్ని పెళ్ళికి రప్పించే పూచి నాది. 1,00,000 రూపాయలా? అవును. అతన్ని ఒక ప్లాన్తో పిలవాలి. డైరెక్ట్గా ఇలా నీ కూతురు పెళ్ళి అని పిలిస్తే రాకపోవచ్చు. నాకెక్కడి కూతురు అనవచ్చు. అప్పుడు మన ప్లాన్లేవి పారవు. 1,00,000 రూపాయలు నీవి కాదనుకో, నా ప్లాన్ వివరిస్తాను. కాదనుకున్నాననుకో. మూర్తి వివరించిన ప్లాన్ విని, అలా డబ్బుకు అమ్ముడుపోయే మనిషి కాదతడు అంది పార్వతి అతడి ప్లాన్ మీద నమ్మకం కుదిరినట్టుగా. ఇంకా 20 ఏళ్ల క్రితం గోపీనాథే అనుకున్నావా? భార్య, 3 బిడ్డలు, సంసారం. ఎప్పుడూ డబ్బుకు కటకటలాడిపోతూ ఉంటాడు. డబ్బుకు తప్పకుండా లొంగుతాడు. కొంచెం కొంచెం డబ్బైతే అతడి కళ్ళకు ఆనదనుకో, 1,00,000తో అతడి కళ్ళు గిరగిరా తిరిగేట్టు చేద్దాం. పరువు నిలబడేట్టయితే 1,00,000 రూపాయలు పోయినా పర్వాలేదు. ఉష పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మీదే అన్నగారు. గోపి, నీకో శుభవార్త తెచ్చాను. హడావిడిగానూ హుషారుగానూ వచ్చాడు మూర్తి. ఏమిట్రా? చెక్కకి లప్పమంటిస్తున్న గోపీనాథ్ తన పని ఆపకుండానే అడిగాడు. బాటిల్ తెచ్చాను, ఇలారా, పార్టీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. తెచ్చావా? డబ్బులు లేవే అని బెంగపడుతున్నాను. ఈ లప్పం అంటించడం పూర్తి చేసి వస్తానుండు. 10 నిమిషాల తర్వాత పని పూర్తి చేసి బీరువాలోంచి గ్లాసులు తీసుకుని వచ్చాడు గోపీనాథ్. గది తలుపులు దగ్గరికి వేసి సంచిలోంచి బాటిల్ తీశాడు మూర్తి.
2 గ్లాసుల్లోకి వంచి ఒకటి గోపీనాథ్ చేతికి అందించాడు. ఏరా, చాలా శ్రద్ధగా నా చేత తాగిస్తున్నావు. ఏం కావాలేమిటి నీకు నా నుండి? నువ్వు నాకిచ్చేదేమిటి? నేనే నీకోసం ఒక అదృష్టాన్ని పట్టుకొచ్చాను. బొమ్మలకి ఆర్డరా? నీ మొహం. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా చెప్పలేవు గాని నేనే చెబుతాను. నువ్వు ఒకరోజు అన్నావు, జ్ఞాపకముందా? నీకు పొట్టా బట్టా ఇచ్చి కుటుంబాన్ని ఎవరైనా చూసుకోగలిగితే చిత్రలేఖనంలో గొప్ప సాధన చేసి వరల్డ్ ఫేమస్ అనిపించుకోవాలనుందని. నీలాంటి ఆర్టిస్టులను పోషించడానికి మళ్ళీ రాజుల కాలం వస్తే బాగుండునన్నావు. జ్ఞాపకముందా? నిరంతరం నా మనసులో మెదిలే ఆలోచన అదే. ఎలా మరుస్తాను? రాజుకు బదులు రాణిని తీసుకువచ్చాను నీకోసం, ఉత్సాహంగా అన్నాడు మూర్తి. ఇప్పుడు నా బ్రతుక్కి రాణి తక్కువైందా? గోపీనాథ్ చిరాగ్గా అన్నాడు. అబ్బా, నువ్వు రాణికి రాజు కానక్కర్లేదు. ఇంకేమిటి? ఏమిటో తర్వాత చెబుతాను. ఒకరు నీ కుటుంబ బాధ్యత, నీ బాధ్యత స్వీకరించడం నీకిష్టమే కదా? ఇష్టం సంగతి తర్వాత. ముందు నేను చేయాల్సిన పనులేమిటో చెప్పు. ఆ రాణిగారికి ఇంటి నిండా ఇష్టమైనన్ని బొమ్మలు వేసివ్వాలంటనా, లేకపోతే రాణిగారి బొమ్మే వేయాలటనా? గోపీనాథ్ పూర్తిగా ఊహించని జవాబు వచ్చింది మూర్తి నుండి. ఆ రాణిగారికి ఒక అమ్మాయింది. ఆ అమ్మాయికి నువ్వు తండ్రిగా నటించాలి. గోపీనాథ్ చురుగ్గా అన్నాడు. నేనెప్పుడూ నాటకాల్లో నటించలేదు. ఇది నాటకం కాదు, నిజ జీవితంలోనే నటించాలి. ఈ వారం రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరగబోతున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి తండ్రి పెళ్లి చూపులకు వచ్చేటట్టు లేడు. పెళ్లి చూపుల్లో పిల్ల తండ్రి ఏం చేస్తాడు, ఎక్కడుంటాడన్న ప్రశ్నలు ఎవరు వేయకుండా నువ్వు ఆ అమ్మాయి తండ్రి పాత్ర పోషించాలి. పెళ్లి చూపుల్లోనేనా? ఆ తర్వాత కూడా పోషిస్తూ ఉండాలా? కొంచెం వ్యంగ్యంగా అడిగాడు గోపీనాథ్. ఆ పిల్లకు పెళ్ళై అత్తవారింటికి వెళ్లే వరకు అవసరమైనప్పుడల్లా నువ్వు నటిస్తూ ఉండాలి. పిల్లకు తండ్రిగా అయితే పర్వాలేదు, రాణిగారికి మొగుడిగా కూడానంటే మాత్రం మా ఆవిడ ఉరెట్టుకు చస్తుంది. గోపీనాథ్ పెదవుల మీద ఒక కొంటె నవ్వు మెరిసింది. నువ్వసలు రాణిగారి ముఖమే చూడాల్సిన అవసరం రాదు. పెళ్లిపీట్ల మీద కూర్చొని కన్యాదానం చేయక్కర్లేదు. అప్పుడు రాణిగారి ప్రక్కన రాజుగారి పాత్ర పోషించవద్దు. కూర్చొని కన్యాదానం చేయడమే కదా నువ్వు చేయాల్సిన పని. దానికోసం ఆమె ఎంత ఇస్తానందో తెలుసా? 1,00,000 రూపాయలు అడ్వాన్స్గా 25. పెళ్ళి అయిపోగానే మిగతా 75,000 ఇస్తానంది. నీకు నమ్మకం లేకపోతే చెక్కు రాయించుకొని నా దగ్గరే పెట్టుకుంటాను, సరా? ఇంత చిన్న పనికి ఆవిడ 1,00,000 రూపాయలు ఇస్తానందా? గోపీనాథ్ అపనమ్మకంగా అడిగాడు. నీకిది చిన్న పనిగా కనిపిస్తుందేమో కానీ నువ్వు ఈ పనికి ఒప్పుకుంటే ఆవిడ పరువు ప్రతిష్ట నిలబడతాయి. ఆ అమ్మాయి అందరి ఆడపిల్లల్లా అత్తవారింటికి వెళ్తుంది. దానికోసం ఆమె 1,00,000 రూపాయలేమిటి, ఉన్నదంతా సమర్పించుకోగలదు. దీనివల్ల రిస్క్ ఏం లేదా? భార్య బిడ్డలున్నవాన్ని 1,00,000 రూపాయలు వచ్చే అవకాశాన్ని అంత తేలిక జార విడుచుకోలేకపోతున్నట్లుగా అన్నాడు. నిన్ను నేను చిక్కుల్లో వేస్తానా? ఆవిడ నాకు బాగా తెలిసిన మనిషి. పిల్ల పెళ్లి గురించి ఆవిడ తల బద్దలు కొట్టుకుంటూ ఉంటే నేనే సలహా ఇచ్చాను. ఆవిడ చాలా సంతోషంతో ఒప్పుకుంది. చెప్పు, నీ వల్ల కాదంటే నేను మరొకరిని పట్టుకుంటాను. అరే, నేను కొంచెం ఆలోచించుకోవద్దు? ఆలోచించుకో, రేపు పొద్దున వస్తాను. నీ నిర్ణయం చెప్పు. నీకు ఈ ఆఫర్ ఎందుకు తెచ్చానంటే నీ ఫిగర్ ఆమె భర్త రూపానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. పోతే ఈ పేదరికం నుండి నిన్ను ఆదుకోవాలని స్నేహితుడిగా నా తాపత్రయం. నేనిక వస్తాను. మూర్తి వెళ్ళిపోయాడు. మూర్తి వెళ్ళిపోయాక బొమ్మల జోలికి వెళ్ళలేదు గోపీనాథ్. మూర్తి చెప్పిందే ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి కూడా అదే ఆలోచనతో సరిగ్గా నిద్ర పట్టలేదు. మూర్తి చెప్పిన పాత్ర ధరించడంలో రిస్క్ తప్పకుండా ఉంది. తాత్కాలికంగానైనా ఆ అమ్మాయికి తండ్రిగా నటించడం అంటే తమాషా కాదు. ముందు ముందు ఎన్ని సమస్యలైనా ఉత్పన్నం కావచ్చు. తనకి ఓ సంసారం, భార్య, పిల్లలు ఉండి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి తండ్రిగా పీటల మీద కూర్చొని పెళ్లి జరిపించడం అంటే తమాషా కాదు. కానీ ఈ పని ఒప్పుకోవడంలో ఎంత ప్రమాదం ఉందో అంత లాభము ఉంది. 1,00,000 రూపాయలు ఎన్ని బొమ్మలు ఎన్ని రోజులు చేతులు నొప్పి పుట్టేటట్టు వేస్తే వస్తాయి?
రాత్రంతా ఆలోచించి ఆలోచించి ₹1,00,000 కోసం రిస్క్ తీసుకోవడానికి నిశ్చయించుకున్నాడు గోపీనాథ్. ఉదయం అతడి భార్య సుగుణ, రాత్రి సరిగ్గా నిద్రపట్లేదా, కళ్ళు ఎర్రబడ్డాయి అంది. ఆ, కాఫీ సిప్ చేస్తూ ఆమె వంక ఒక నిమిషం తదేకంగా చూశాడు. సరైన తిండి లేక, సరైన విశ్రాంతి లేక నలిగిపోయినట్టుగా ఉంది. చాలి చాలని తిండి, చాలి చాలని డబ్బు మనిషి ముఖంలో చిరునవ్వుని ఎలా ఊదేస్తుందో ఆమెను చూస్తే తెలుస్తుంది. పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టకముందు ఏం నవ్విందో, ఏం సుఖపడిందో. భార్యను సుఖపెట్టలేనప్పుడు మగవాడు పెళ్లి చేసుకోవడం తప్పేమో. చూద్దాం తను వేయబోయే అడుగు ఆమెను సుఖపెడుతుందో దుఃఖపెడుతుందో. 2 రోజుల తర్వాత వచ్చిన మూర్తి, ఏం నిశ్చయించుకున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయికి తండ్రిగా నటించడానికి. పెళ్లి చూపుల కార్యక్రమం ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ రాణిగారి సమస్య తన కూతురికి తండ్రిని సంపాదించుకోవడమే. ఆ సమస్య తీరింది కదా, పెళ్లి చూపులకిక డేట్ ఫిక్స్ చేసుకుంటుంది. రాణిగారికి పేరేం లేదా? మనం రాణిగారనే పిలుద్దాం. ఇంతకీ ఆ అమ్మాయి తండ్రి ఏం చేస్తుంటాడు? చనిపోయారా లేక? ప్లీజ్, నువ్వు ఆ వివరాలేమీ అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇది ఆవిడ పరువుకు సంబంధించిన విషయం. ఆవిడ పరువును ప్రాణంగా చూసుకుంటుంది. ఆవిడ చాలా అభిమానస్తురాలు. పరాయి మగవాన్ని తన కూతురికి తండ్రిగా నటింపచేస్తున్న ఆవిడకున్న పరువేమిటా అని ఆశ్చర్యపడ్డాడు గోపీనాథ్. ఇప్పుడు తర్కం లేవదీసి కూర్చుంటే బాగుండదు. తనకు ₹1,00,000 చేతిలో పడాలి. ఏం తెలియకుండా ఎలా నటించడం? రాణిగారి భర్త గొప్ప ఆర్టిస్ట్ అలా అని చెబుతుంది పెళ్లి కొడుకు వాళ్లకు. చాలా ఏళ్ల క్రితం బొమ్మల మీద ఆపేక్షతో దేశాలు పట్టిపోయాడు. ఇప్పుడు పిల్ల పెళ్లి సమయానికి సరిగ్గా ఊడిపడ్డాడు. చాలా వివరాలు. రాణిగారు ఏం చేస్తుంటారు? ఒక హై స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తోంది. జాబ్ కాక ఆవిడకి 2 సినిమా హాలున్నాయి. తిరగడానికి కారుంది. మాట్లాడడానికి ఇంట్లో ఫోన్ ఉంది. ఇంట్లో 2-3 నౌకర్లున్నారు. చాలా? చాలు చాలు. ఇవాళ సాయంకాలం మనం అక్కడికి వెళ్దాం. నీ కూతుర్ని పరిచయం చేస్తాను. నా కూతురు ఏమిటి నీ మొహం? నువ్వు వేస్తున్న పాత్ర తండ్రి పాత్రే కదా. కొంపతీసి ఈ సంగతి నీ సిస్టర్కి తెలియనిచ్చావు. ఆవిడ ముందే ఒట్టి అనుమానపు మనిషి. ఆవిడకెందుకు తెలుస్తుందిలే. సాయంత్రం ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను. తయారుగా ఉండు. మందు పుచ్చుకోకుండా ఉంటే మంచిది. మందు పుచ్చుకుంటే మాత్రమేం, నేనెప్పుడైనా తొనికానా? త్రాగుబోతులందరికీ వచ్చే రోషమే వచ్చింది అతనికి. ఆడపిల్ల దగ్గరికి వెళ్తున్నాం కదా, సామాన్యంగా ఇలాంటివి సహించలేరు ఆడవాళ్ళు. ముందే ఆ పిల్ల చాలా డిసిప్లైన్లో పెరిగింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? కుతూహలంతో అడిగాడు గోపీనాథ్. తినబోతూ రుచులెందుకు? అక్క నుండి సరాసరి పార్వతి ఇంటికి వచ్చాడు మూర్తి. పార్వతి, మన ప్లాన్ పూర్తిగా గోపీనాథ్ ఒప్పుకున్నాడు. ఈరోజు సాయంత్రం తీసుకువస్తున్నాను అతన్ని ఇక్కడికి అని చెప్పాడు ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ. డాడీ వస్తున్నారా అంకుల్? ఉష చిన్నపిల్లలాగే సంతోషపడిపోయింది. కూతురు పెళ్ళికి కూలీ పుచ్చుకొని పీటల మీద కూర్చుంటున్నాడన్నమాట. అయితే ఈయన నాకు తెలిసిన గోపీనాథ్ కాదు. ఆయన చాలా అభిమానపరుడు, డబ్బుకు విలువ ఇవ్వని ఆర్టిస్ట్. పార్వతి పేలవంగా నవ్వింది. పరిస్థితులు మనిషిని దిగజారుస్తాయి పార్వతి. ఆ పరిస్థితుల మధ్య అతడి ఆర్టిస్టు మనసు అనుక్షణం నరకం అనుభవిస్తూనే ఉంది. పెళ్లి చేసుకొని తప్పు చేశానని వాపోతూ ఉంటాడు. ఎప్పుడో ఈ సంసార లంపటం వదిలించుకొని చిత్రకళ ఒక తపస్సుగా అత్యుత్తమ చిత్రాలు సృష్టించాలని అతని కోరిక. ఆర్థికంగా నువ్వు ఆదుకోగల స్థితిలో ఉన్నావు పార్వతి. నువ్వు కొంచెం దయ చూపితే బ్రతికిపోతాడు ఆ మానవుడు. పార్వతి జవాబు చెప్పలేదు. ఏదో ఒక రూపంలో డాడీ మమ్మీ కలిస్తే అదే చాలనిపిస్తోంది అంకుల్. నాకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే మమ్మీ ఒకతే ఎలా ఉంటుందన్న బెంగ నాకుండదు. ఉష తన అభిప్రాయం వెల్లడించింది. పుట్టి ఇన్నేళ్ల తర్వాత కన్నతండ్రిని చూస్తున్నానంటే ఉష మనసు అనిర్వచనీయమైన సంతోష ఉత్సాహాలతో నిండిపోయింది. తండ్రి వస్తున్నాడని గదులన్నీ నీటిగా సర్దింది. 2-3 రకాల టిఫిన్లు తయారు చేయించింది. పార్వతి మటుకు స్తబ్దంగా ఉండిపోయింది.